మేమైతే బిర్లా మందిర్కి వెళ్ళిపోయినాం అనమాట సాటర్డే రోజు. సో ఫుల్ రష్ ఉండే. సో ఆల్మోస్ట్ బిర్లా మందిర్ అందరికీ తెలుసు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ. బట్ కొందరికి తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసమే ఈ టెంపుల్ విజిట్ అనమాట. సో డూ వాచ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము డెస్టినేషన్కి అయితే ఫాస్ట్గానే రీచ్ అయిపోయామండి. బట్ టెంపుల్కి వెళ్ళడానికి మాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే చూసారు కదండి లైన్గా కార్స్. సో ఒకదాని వెనకాల ఒకటి అసలు ఒక్క కార్ కూడా మూవ్ అవ్వట్లేదు. అక్కడ పార్కింగ్కి చాలా ఇబ్బంది. సో బెస్ట్ నేను ఏం సజెషన్ ఇస్తానంటే, ఎవరైనా బిర్లా మందిర్ రావాలి అనుకుంటే ప్లీజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మేబీ అన్ని రోజులలో ఇంత ట్రాఫిక్ ఉండకపోవచ్చు, బట్ మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి సో అంతమంది పబ్లిక్ ఉన్నారేమో. బట్ ప్లీజ్ చూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మేమైతే ఫాస్ట్గా ఎక్కడానికి ట్రై చేస్తున్నాము. ఇక్కడ మా దక్షిత్ని అయితే మా మమ్మీ పట్టుకొని నడుస్తుంది, రాఘవినేమో మా బావ ఎత్తుకొని నడుస్తుంది అనమాట. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది మొత్తం పూర్తిగా వైట్ మార్బుల్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఈ వైట్ మార్బుల్స్ అన్ని మనకి రాజస్థాన్ నుంచి ఇంపోర్ట్ అయ్యాయంట. అండ్ ఈ టెంపుల్ కట్టడానికి 10 years టైం పట్టిందంట.